ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో వీడియో ట్రాన్సాక్షన్స్ అలాగే ఆడియో ట్రాన్సాక్షన్ గురించి చూసాం. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టైటిల్ అని ఉంది కదా, ఈ న్యూ టైటిల్లో కూడా మనకి ఇక్కడ 3 డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఈ 3 డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి, అలాగే మనకి ఈ టైటిల్లో టెస్ట్ ఉంటుంది, అలాగే దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని కవర్ చేద్దాం. అలాగే ఫైనల్ గా ఒక బేసిక్ టైటిల్ యానిమేషన్ కూడా చేద్దాం. చూడండి, ఇక్కడ న్యూ టైటిల్ అన్నా ఉంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. డిఫాల్ట్ స్టిల్, డిఫాల్ట్ రోల్, డిఫాల్ట్ క్రాల్. డిఫాల్ట్ స్టిల్ అంటే మనం నార్మల్ గా రెగ్యులర్ గా యూజ్ చేసేది డిఫాల్ట్ స్టిల్ అంటే మనకి దీంట్లో ఏ యానిమేషన్ అనేది రన్ అవ్వదు. అదే డిఫాల్ట్ రోల్ అన్నా ఉంటే మనకి మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి టైటిల్స్ కింద నుంచి పైకి వెళ్తాయి కదా, ఆ ఎఫెక్ట్ కావాలి అంటే మనం డిఫాల్ట్ రోల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అదే డిఫాల్ట్ క్రాల్ అంటే మనకి న్యూస్ ఛానల్లో న్యూస్ చదువుతుంటే కింద మనకి న్యూస్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటది కదా, అలా రావాలి అంటే డిఫాల్ట్ క్రాల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. చూడండి, మనం టైటిల్లోకి వచ్చే ఇలాగ న్యూ టైటిల్, డిఫాల్ట్ స్టిల్ తీసుకోక్కర్లేదండి. మనకి సింపుల్ గా ప్రాజెక్ట్ ప్యానల్లో ఇక్కడ న్యూ ఐటమ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి టైటిల్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా మనం టైటిల్ అనేది తీసుకోవచ్చు. చూడండి, టైటిల్లోకి వెళ్ళి న్యూ టైటిల్లో డిఫాల్ట్ స్టిల్ ఇలా తీసుకోవడం మనకి వీడియో మెజర్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి వీడియో విత్ వీడియో హైట్, అలాగే ఇక్కడ మనకి ఫ్రేమ్స్ చూపించింది. మీరు ఒకవేళ ఫ్రేమ్స్ చేంజ్ చేయాలన్నా, వీడియో మెజర్మెంట్స్ చేంజ్ చేయాలన్నా ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేమ్, మనకి టైటిల్కి ఏమైనా నేమ్ ఇవ్వాలంటే ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేస్తాం. తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని మన యూట్యూబ్ ఛానల్ నేమ్ టైప్ చేస్తున్నా. చూడండి, కింద మనకి వీడియోస్ తీసుకున్నాం కదా, ఇవన్నీ మనకి కింద కనబడితే మనకి సపరేట్గా విండో వచ్చింది. చూడండి, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుందాం. కార్నర్లో పెట్టుకొని డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇంత అవసరం లేదు, ఇది కూడా పెంచుకొని ఇప్పుడు నాకు సైడ్ చేసుకున్నాం. మనం దీని ఇంటర్ఫేస్ చూద్దాం. ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి, దాని కింద అలైన్మెంట్, సెంటర్, డిస్ట్రిబ్యూట్ ఈ ఆప్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కింద మనకి టెస్ట్ యొక్క స్టైల్స్ ఉంటాయండి, ఈ స్టైల్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి టెస్ట్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవన్నీ మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి పైన వచ్చేటప్పటికి మనకి బోల్డ్లో కావాలా, నాకు ఒకవేళ ఫాంట్ చేంజ్ చేసుకోవాలా, నాకు టెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలా, డిక్రీజ్ చేసుకోవాలా, ఈ ఆప్షన్స్ అన్ని మనకి పైన ఉంటాయి. చూడండి, ఫస్ట్ నేను టైప్ టూల్ తీసుకొని టెస్ట్ అనేది టైప్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేయండి, మనకి టైప్ టూల్ అనేది హైలైట్ అవుద్ది. ఇప్పుడు మనం టైప్ చేసుకుందాం. చూడండి, తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని టైప్ చేశాను కదా, ఇది ఒకవేళ మూవ్ చేయాలంటే ఇక్కడ మనకి సెలక్షన్ టూల్ ఉంటుంది, ఈ సెలక్షన్ టూల్తో మూవ్ చేసుకుంటాం. చూడండి, కింద మనకి సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే మనం ఇక్కడ క్లిక్ చేయడం మనకి సెంటర్కి వచ్చింది. మనకి టాప్ బాటమ్ బేస్ చేసుకొని మనకి మధ్యలోకి వచ్చింది. ఇటు సైడ్కి మనకి మధ్యలో కావాలి అంటే ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి మధ్యలో వచ్చింది. చూడండి, ఫస్ట్ మనం పైన ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం, నెక్స్ట్ మనం టెస్ట్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం, నెక్స్ట్ టైటిల్స్ చూద్దాం, నెక్స్ట్ స్టైల్స్ గురించి చూసి ఫైనల్ గా మనం బేసిక్ టైటిల్ యానిమేషన్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ నాకు ఒక టైటిల్ ఉంది కదా, ఇది కాకుండా నేను సపరేట్ గా ఇంకో టైటిల్ తీసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మనం ఇంకో టైటిల్ తీసుకోవచ్చండి. మనం టైటిల్ తీసుకోవడం సపోజ్ నేను ఇక్కడ క్లోజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు దాకా నేను చేసిందల్లా నాకు రిమూవ్ అవ్వదు. ఇక్కడ నాకు ఆల్రెడీ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ అవుద్ది. దీన్ని మనం టైమ్ లైన్ లోకి కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి, దీని మీదకి వెళ్ళంగానే మనం టైప్ చేసిన తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అనేది ఇక్కడ కనబడుద్ది. ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి వెళ్ళాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి, మళ్ళీ మనం ఆ స్క్రీన్లోకి వస్తాం. ఇలాగ మనం ఎన్ని టైటిల్స్ అయినా క్రియేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం న్యూ టైటిల్ అన్నా ఉంటే మళ్ళీ సపరేట్గా ఒక కొత్త టైటిల్ తీసుకోవచ్చు. మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి రోల్, క్రోల్ ఆప్షన్స్, దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి నచ్చిన ఫాంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, సపోజ్ నేను ఇది క్లిక్ చేశానంటే ఈ ఫాంట్ వచ్చింది. నార్మల్గా ఏరియాలో పెట్టాను. ఇక్కడ మనకి సైడ్ వచ్చేటప్పటికి ఆ ఫాంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయండి. మనకి అన్ని ఫాంట్స్కి ఇక్కడ ఇటాలిక్, బోల్డ్ అనే ఆప్షన్స్ రావు. మనకి ఫాంట్కి తగ్గట్టుగా దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ రైట్ సైడ్ వస్తాయి. సపోజ్ నేను ఇక్కడ కోపర్ ఎస్టీడీ అని ఉంది కదా, ఈ ఫాంట్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకి ఓన్లీ బ్లాక్, ఇటాలిక్ ఇలాగ ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, నార్మల్గా ఏరియల్ తీసుకున్నా ఇక్కడ మనకి బోల్డ్ కావాలంటే బోల్డ్ పెట్టుకోవచ్చు.
చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి బోల్డ్ ఆప్షన్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదా, అదే మనకి ఇటాలిక్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసామంటే ఇటాలిక్లో చేంజ్ అవుద్ది. నెక్స్ట్ నాకు ఒక అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి అండర్లైన్ అనేది యాడ్ అవుద్ది. చూడండి నాకు ఇటాలిక్ కూడా వద్దు అంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసామంటే బ్లూ కలర్ హైలైట్ అయ్యి ఉంది కదా, ఇది అనేది రిమూవ్ అయిపోద్ది, ఇటాలిక్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటాం, అలాగే మనం డిక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టెక్స్ట్ విత్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకుంటాం. చూడండి అలాగే తగ్గియాలన్నా తగ్గించవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ఈ ఆప్షన్ కోసం నేను టెక్స్ట్ ని మోడిఫై చేసుకుంటున్నా. కల్సర్ ఇక్కడ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ 2 లైన్స్ లో టెక్స్ట్ ఉంది కదా, ఇది మనకి స్పేస్ కావాలంటే ఇక్కడ మనం స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే మనం డిక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి అలైన్మెంట్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. ఇప్పుడు మనకి ప్రెజెంట్ టెస్ట్ వచ్చేటప్పటికి లెఫ్ట్ అలైన్మెంట్ బేస్ చేసుకొని రన్ అవుతుంది. చూడండి మనకి కింద ట్యుటోరియల్స్ అన్నది మనకి లెఫ్ట్ సైడ్ ఈ టీకి సమానంగా రన్ అవుతుంది. అదే నేను సెంట్రల్ అలైన్మెంట్ అన్నానంటే ట్యుటోరియల్స్ అన్నది మనకి మధ్యలోకి వచ్చింది. అదే నేను రైట్ సైడ్ అన్నానంటే మనకి రైట్ సైడ్ రన్ అవుద్ది. నేను నార్మల్గా లెఫ్ట్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి షో బ్యాక్గ్రౌండ్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏ వీడియో ఉందో ఆ వీడియో అన్నది ఇక్కడ హైలైట్ అవుద్ది. చూడండి అలాగే మనకి ఇక్కడ టైం ఉంటుంది. నాకు ఈ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అన్నది ఈ ప్లేస్ లో ఉండకూడదు, నేను చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ మన వీడియో డ్యూరేషన్ అనేది చేంజ్ చేసుకుంటాం. చూడండి ఇదంతా మన వీడియో డ్యూరేషన్ చూసారు కదా. అలాగే మనం టెస్ట్ ను మూవ్ చేయాలంటే ఇక్కడ మనకి సెలక్షన్ టూల్ ఉంటుంది, దీంతో మనం మూవ్ చేసుకుంటాం. టెస్ట్ సైజ్ కూడా తగ్గిస్తున్నా, ఈ కార్నర్లో పెట్టుకుందాం. చూడండి పైన ఉన్న ఆప్షన్స్ అన్ని చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. చూడండి ఇది అన్హైడ్ చేసుకుంటున్నా. టెస్ట్ మనకి మధ్యలోకి రావాలంటే ఆప్షన్స్ ఏంటి ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి మధ్యలోకి వచ్చింది. మనం టెస్ట్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా మనం మౌస్ తో కూడా ఇలా డ్రాగ్ చేసామంటే టెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. చూడండి మనకి టెస్ట్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పుడు ఒపాసిటీ, మన టెస్ట్ కి ఒపాసిటీ తగ్గించాలన్నా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పోజిషన్ వచ్చేటప్పటికి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడే మూవ్ అవుద్ది, టాప్ బాటమ్ మూవ్ అవ్వదు. మనం రైట్ సైడ్ మూవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం రైట్ సైడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం, మనకి లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా సర్టెన్ అమౌంట్ తెలిస్తే ఆ అమౌంట్ అనేది ఇక్కడ టైప్ చేయండి. డిఫాల్ట్గా పెట్టేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వై పొజిషన్ వచ్చేటప్పటికి టాప్ బాటమ్, రైట్ సైడ్ మూవ్ చేసామంటే బాటమ్, లెఫ్ట్ సైడ్ మూవ్ చేసామంటే టాప్. అలాగే మీకు ఏమైనా సర్టెన్ అమౌంట్ తెలిస్తే ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి విత్, మనం టెస్ట్ ఓన్లీ విత్తే పెంచాలి అంటే ఇక్కడ పెంచుకుంటాం, అలాగే తగ్గియాలి అంటే తగ్గించుకుంటాం. అలాగే మనం టెస్ట్ యొక్క హైట్ ఒకటే పెంచాలి అంటే ఇక్కడ హైట్ పెంచుకుంటాం, అలాగే మనకి హైట్ అనేది డిక్రీజ్ చేసుకుంటాం. మనకి విత్ అనేది చేంజ్ అవ్వదు, ఓన్లీ హైట్కే అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రొటేషన్, మన ఈ టెస్ట్ ని రొటేట్ చేయాలంటే మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాపర్టీస్, మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, ఫాంట్ చేంజ్ చేయాలంటే ఫాంట్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫాంట్ స్టైల్, మనం ఒకేలా ఫాంట్ స్టైల్ చేంజ్ చేయాలన్నా బోల్డ్ గా ఉంటే బోల్డ్ లో కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫాంట్ సైజ్, మనం పైన చూసాం కదా, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఫాంట్ స్టైల్లో నార్మల్గా పెట్టేద్దాం, రెగ్యులర్ పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పెక్ట్, ఇది కూడా అంతే అండి, మనం టెస్ట్ ని డ్రాగ్ చేసినట్టుగా ఓన్లీ విత్కే అప్లై అవుద్ది, అలాగే మనం కర్స్ చేసినట్టు కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు లీడింగ్, చూడండి పైన మనం ఈ ఆప్షన్ చూసాం కదా, సేమ్ ఆప్షన్ ఇక్కడ మనకి లైన్స్ కి గ్యాప్ కావాలంటే ఈ లీడింగ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు కర్నింగ్, మనం ఆల్రెడీ పైన చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పుడు ట్రాకింగ్, ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు బేస్ లైన్ షిఫ్ట్, మనం ఒకవేళ కొంచెం పైకి మూవ్ చేయాలన్నా అలాగే కిందకి మూవ్ చేయాలన్నా ఈ ఆప్షన్ యూస్ చేసి మూవ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లాంట్, ఇదేంటంటే మనకి టెస్ట్ అనేది బెండ్ చేయొచ్చండి, ఇలా మనకి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మనం బెండ్ చేసుకోవచ్చు, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మాల్ క్యాప్స్, ఇక్కడ మార్క్ పెట్టారంటే మనకి వర్డ్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ లోకి చేంజ్ అవుతాయి. దాని కింద మనకి స్మాల్ క్యాప్ సైజ్ ఉంది కదా, ఇక్కడ మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి అండర్లైన్, నాకు ఈ టెస్ట్ కి అండర్లైన్ వద్దు అంటే ఇక్కడ మార్క్ తీసేయండి, మనకి అండర్లైన్ అనేది రిమూవ్ అయిపోద్ది. చూడండి అలాగే అండర్లైన్ కావాలంటే ఇక్కడ మార్క్ పెట్టుకుంటాం. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఫిల్ ఆప్షన్ లో మనకి ఫస్ట్ ఏముంది, ఇక్కడ సాలిడ్, అంటే నాకు సింగిల్ కలరే అప్లై అవ్వాలి అంటే ఇక్కడ మనకి సాలిడ్. చూడండి సాలిడ్ కింద మనకి కలర్ ఏముంది, వైట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి మనం కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, మనకి టెస్ట్ కూడా కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. అదే నేను సాలిడ్ కాకుండా లీనియర్ గ్రేడియంట్ అన్నాను అనుకోండి, ఇక్కడ నాకు 2 కలర్స్ ఉన్నాయి. చూడండి సపోజ్ నేను ఇక్కడ కలర్ చేంజ్ చేశాను అనుకోండి,
నాకు టెస్ట్కి 2 కలర్స్ అప్లై అవుతాయి. అలాగే మళ్ళీ మనం కలర్ చేంజ్ చేయాలంటే మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తాం, మనకి నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే నాకు ఈసారి పింక్ కలర్ వద్దు అంటే దీని కింద క్లిక్ చేస్తాం, ఇక్కడ మనకి నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ స్టాప్ కలర్. ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఉంది కదా, ఆ కలర్ అనేది ఇక్కడ చూపించుద్ది. ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేశారంటే మనకి ఆ కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ స్టాప్ ఒపాసిటీ. మనకి కలర్ స్టాప్ కలర్ ఏముంది, రెడ్ కలర్ ఉంది. ఇక్కడ నేను ఒపాసిటీ తగ్గించానంటే ఓన్లీ రెడ్ కలర్ వరకే ఒపాసిటీ అనేది డిక్రీజ్ అవుద్ది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంగిల్. నాకు కలర్ స్టాప్ కలర్ ఏంటి, రెడ్ కలర్. దీన్ని యాంగిల్ చేంజ్ చేయాలన్నా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఎటు నుంచి కావాలి అన్నది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ షీన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే ఇక్కడ మార్క్ పెట్టడం మనకి మధ్యలో ఒక గీత అనేది యాడ్ అవుతుందండి. అంటే మనకి ఇది ఒక షైనింగ్ కింద. ఇక్కడ క్లిక్ చేశారంటే దాని ప్రాపర్టీస్ ఉంటాయి. చూడండి కలర్ వచ్చేటప్పటికి వైటే ఉంది, నేను వైట్ చేంజ్ చేయట్లా. నాకు ఒపాసిటీ కూడా 100 కావాలి, నాకు సైజ్ వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ కావాలి. చూసారు కదా, మీరు చాలా టెస్ట్లో చూసుంటారు, మనకి టెస్ట్ మధ్యలో సిల్వర్ కలర్లో ఒక ఎఫెక్ట్ హైలైట్ అవుద్ది కదా, ఈ షీన్ అప్లై చేసి ఈ ఎఫెక్ట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి కొంచెం సైజ్ తగ్గించాలన్నా మనం ఇక్కడ తగ్గించుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ షీన్ యాంగిల్ చేంజ్ చేయాలన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ అలాగే ఆఫ్ సెట్. ఈ ఆఫ్ సెట్ ఏంటంటే మనం ఈ షీన్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేయొచ్చు. మనకి పైకి కావాలా కిందకి కావాలా అన్నది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ షీన్ గురించి కూడా చూసాం కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పుడు టెక్స్చర్. ఈ టెక్స్చర్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి టెక్స్చర్ దగ్గర ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం ఏమైనా ఒక ఫోటోని టెస్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఫొటోస్లో ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాం. చూసారు కదా, ఆ ఫోటో అన్నది ఆ టెస్ట్లో ఇంపోర్ట్ అయింది. చూడండి నెక్స్ట్ కింద స్కేలింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం హారిజంటల్ ఇంక్రీజ్ చేసామంటే మనం అప్లై చేసిన ఫోటో అనేది స్కేలింగ్ అవుద్ది. చూడండి ఇలాగ మనం ఫోటో స్కేలింగ్ చేయొచ్చు. అలాగే వెర్టికల్ అంటే పైనుంచి కిందకి. చూడండి అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ ఆబ్జెక్ట్ వై అని ఉన్నాయి కదా, ఇందులో మళ్ళీ మనకి స్టైల్స్ ఉంటాయండి. ఈ స్టైల్స్ మార్చామంటే మనం అప్లై చేసిన ఇమేజ్ అందులోనే కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి. చూడండి అలాగే వైలో కూడా మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి అలైన్మెంట్స్. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎక్స్ పొజిషన్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేసామంటే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే వై పొజిషన్ చేంజ్ చేయాలంటే ఇక్కడ వై పొజిషన్ కూడా చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే ఆఫ్ సెట్. చూడండి ఎక్స్ ఆఫ్ సెట్ అంటే లెఫ్ట్ రైట్ కదా, మనకి టెస్ట్ లో ఫోటో అప్లై అయింది కదా, ఇది మన పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మనకి ఎంలో మహేష్ బాబు ఫేస్ కనబడాలనుకోండి, కనబడేలాగా ఈ ఆఫ్ సెట్ యూస్ చేసి సెట్ చేసుకోవచ్చు. అదే వై ఆఫ్ సెట్ అన్నాం అంటే పైనుంచి కిందకి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్లెండింగ్లో మనకి మిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే మనం మైనస్ చేసే కొద్దీ మనకి టెస్ట్ ఫోటో రెండు బ్లెండ్ అవుతాయి. అదే మనం 0లో పెట్టుకున్నాం అనుకోండి, చూడండి -100 పెట్టాను, మనకి ఫోటో అనేది రిమూవ్ అయిపోయి టెస్ట్ మనకి బ్లెండింగ్లో మిక్స్ అయిపోయింది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రోక్స్. మనం ఒకవేళ స్ట్రోక్ అప్లై చేయాలన్నా అప్లై చేయొచ్చు. ఇన్నర్ స్ట్రోక్ అంటే మనకి టెస్ట్ లోపల అప్లై అవుద్ది, అదే అవుటర్ స్ట్రోక్ అంటే బయట అప్లై అవుద్ది. చూడండి ఇన్నర్ స్ట్రోక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి మళ్ళీ స్టైల్స్ ఉంటాయండి. డెప్త్ అని, ఎడ్జ్ అని, డ్రాప్ ఫేస్ అని. చూడండి డెప్త్లో పెట్టి చూడండి మన సైజు కూడా తగ్గించుకోవచ్చు. మనకి ఎంత అవసరం లేదు తగ్గాలి అంటే ఇక్కడ మనం తగ్గించుకుంటాం. అలాగే మన యాంగిల్ చేంజ్ చేయాలన్నా యాంగిల్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఈ స్ట్రోక్ అనేది అప్లై అవుతుంది, మనకి లోపలికి అప్లై అవుతుంది. ఒకవేళ నాకు ఈ స్ట్రోక్ వద్దు అంటే ఇది ఆఫ్లో పెట్టుకుంటాం. చూడండి నాకు టెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి. చూస్తారు కదా, ఇన్నర్ స్ట్రోక్ ఆన్ చేయడం మనకి స్ట్రోక్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుటర్ స్ట్రోక్. దీనికి కూడా ఇక్కడ ఒక కలర్ ఇద్దాం సార్, బ్లాక్ కాకుండా రెడ్ ఇస్తున్నా. చూసారు కదా, మనకి రెడ్ కలర్లో అవుట్ సైడ్ మనకి ఒక స్ట్రోక్ అనేది యాడ్ అయింది. దీని సైజ్ పెంచాలంటే సైజ్ పెంచవచ్చు, అలాగే మనం డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఫిల్ టైప్ ఉంటుంది. ఇందా నేను చెప్పాను కదా, లీనియర్ గ్రేడియంట్ అని, రేడియల్ గ్రేడియంట్ అని. అలాగే ఇందా నేను 4 కలర్ గ్రేడియంట్ గురించి చెప్పలా. రేడియల్ అంటే మనకి రౌండ్గా అప్లై అవుద్ది. 4 కలర్ గ్రేడియంట్ అంటే ఇక్కడ క్లిక్ చేయడం మనం ఇందాక 2 కలర్స్ చేంజ్ చేసాం, ఇప్పుడు మనం 4 కలర్స్ చేంజ్ చేయాలంటే చూడండి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఒక కలర్ పెట్టుకుంటాం. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నాకు ఇంకో కలర్ కావాలి. చూడండి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నాకు ఇంకో కలర్. మనకి స్ట్రోక్ కూడా 4 కలర్స్లో అప్లై అవుతుంది.
ఇందాక నేను లీనియర్ గురించి చెప్పాను కదా, లీనియర్ దగ్గర 4 కలర్ గ్రేడియంట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, ఇది కూడా యూస్ చేయండి. ఇందాక నేను లీనియర్ లో చెప్పాను కదా, కలర్ స్టాప్ కలర్ అని, కలర్ స్టాప్ ఒపాసిటీ అని, షీన్ అని, టెక్స్చర్ అని, అయ్యే ఆప్షన్స్ ఇక్కడ కూడా రిపీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి షాడో. మన ఈ టెస్ట్ కి షాడో అవ్వాలన్నా షాడో అప్లై చేయొచ్చు. షాడో మీద క్లిక్ చేసామంటే మనకి షాడో అనేది అప్లై అవుద్ది. అలాగే మనం షాడో కలర్ చేంజ్ చేయాలన్నా కలర్ అనేది చేంజ్ చేసుకుంటాం. చూడండి, షాడో అన్నది రెడ్ కలర్లో అప్లై అవుతుంది. అలాగే మనం ఒపాసిటీ పెంచామంటే మనకి షాడో అన్నది హైలైట్ అవుద్ది. అదే మనకి ఒపాసిటీ తగ్గించామంటే మనకి షాడో ఎంతలో కనబడేలాగా మనం సెట్ చేసుకోవచ్చు. 30 ఇచ్చా, చూడండి నార్మల్గా ఇచ్చేద్దాం, 50 ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంగిల్. మనం షాడో ఒక యాంగిల్ చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు. చూసారు కదా, మనకి యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు డిస్టెన్స్. మనకి టెస్ట్కి షాడోకి డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటాం. షాడో డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా మళ్ళీ నాకు బ్లాక్ కావాలంటే బ్లాక్ పెట్టుకుంటాం. ఇది కూడా నార్మల్గా పెట్టేస్తాను, ఓకేనా, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు సైజు. మనం షాడో సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయొచ్చు. మనకి ఓన్లీ షాడో సైజే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే డిక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రెడ్. మనకి షాడో అన్నది బ్లర్ అయిపోయి స్ప్రెడ్ అయినట్టు కావాలి అంటే ఇక్కడ మనం స్ప్రెడ్ యూస్ చేస్తాం. చూడండి, మనకి బ్లర్ అవుతుంది, అలాగే స్ప్రెడ్ అవుతుంది. లేదు అవసరం లేదంటే నార్మల్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్. చూడండి, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా. ఇలా కాకుండా మీరు ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ మేము మార్క్ పెట్టారంటే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇక్కడ బ్లాక్ ఉంది. ఇక్కడ మనం ఏమైనా కలర్ చేంజ్ చేయాలన్నా చేంజ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ 4 కలర్ గ్రేడియంట్ యూస్ చేసి మనకి నచ్చిన 4 కలర్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనకి బ్యాక్గ్రౌండ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. దాని కింద ఉన్న ఆప్షన్స్ అన్ని ఇందా నేను చెప్పిన ఆప్షన్సే. ఇది కూడా నేను మార్క్ తీసేస్తాను. చూసారు కదా, టెస్ట్ ప్రాపర్టీస్ కూడా చూసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద మనకి స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ మనం క్లిక్ చేసామంటే టెస్ట్ ఒక్క స్టైల్ అనేది చేంజ్ అయిపోద్ది. చూడండి, ఇందులోనే మనకి షాడోస్ అప్లై అయ్యి ఉంటాయి, అలాగే ఫాంట్స్ చేంజ్ అయ్యి ఉంటాయి, అలాగే మనకి టాలిక్లో ఇవన్నీ చేంజ్ అయ్యి ఉంటాయి. చూడండి, ఈ టెస్ట్ బాగుంది, ఇది యూస్ చేస్తున్నాను. చూడండి, నాకు ఈ టెస్ట్ నచ్చింది కానీ కలర్ నచ్చలేదు, కలర్ వేరే కలర్ ఉంటే బాగుండు అంటే సింపుల్గా టెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇందా నేను ప్రాపర్టీస్ చెప్పాను కదా, ఫిల్ కలర్ వచ్చేటప్పటికి మీకు నచ్చిన కలర్ అనేది పెట్టుకోండి. చూడండి, ఈ కలర్ ఉంచుతాను. చూడండి, కింద ఉన్న స్టైల్స్ గురించి కూడా చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైడ్ మనకి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ గురించి చూద్దాం. చూడండి, నాకు ఇక్కడ దాకా చేశాను, నాకు ఇది సరిపోద్ది అంటే సింపుల్గా ఇక్కడ క్లోజ్ చేశారంటే ఈ టెస్ట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోద్దండి. ఇందా మనం టైం లైన్లో డ్రాగ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఎడిట్ చేసామో టెస్ట్ అనేది ఇక్కడ హైలైట్ అవుద్ది. దీంతో పాటు నాకు సపరేట్గా ఇంకో టైటిల్ కావాలి అంటే సింపుల్గా టైటిల్లోకి వెళ్తారు. ఇక్కడ న్యూ టైటిల్లో మళ్ళీ డిఫాల్ట్ స్టిల్ అంటారు. దానికి ఒక నేమ్ ఇచ్చి మనం రెండో టైటిల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టైం లైన్ మీద ఎలాగో ఒకటి యూజ్ చేసాం, అలాగే సెకండ్ది కూడా మనకి నచ్చిన వీడియో ట్రాక్లో సెట్ చేసుకొని 2 టైటిల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ మీకు ఎన్ని టైటిల్స్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ నేను ఈ టైటిల్లోకి వెళ్తున్నా, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. చూడండి, లెఫ్ట్లో ఉన్న టూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేటప్పుడు సెలక్షన్ టూల్. ఇదేంటంటే మనం మూవ్ చేయడానికి. దాని పక్కన ఉన్నది రొటేషన్. మనం ఒకవేళ రొటేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి మనం రొటేట్ చేసుకోవచ్చు. చూడండి, టెస్ట్ని డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది టైప్ టూల్. ఇక్కడ క్లిక్ చేసి మనం టైప్ చేయాలంటే టైప్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి వెర్టికల్ టైప్ టూల్. ఇక్కడ క్లిక్ చేసి టైప్ చేసామంటే మనకి పైనుంచి కిందకి హైలైట్ అవుతుంది. చూసారు కదా, దీని సైజ్ తగ్గించుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏరియా టైప్ టూల్. ఇదేంటంటే ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసామంటే మనం ఎంతవరకు డ్రాగ్ చేసామో మనకి టెస్ట్ అనేది ఆ బాక్స్లోనే అప్లై అవుద్ది. చూసారు కదా, ఇక్కడతో మనకి ఎండ్ అయిపోయింది. చూడండి, డిలీట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి వెర్టికల్ ఏరియా టైప్ టూల్. ఇదేంటంటే ఇది కూడా సేమ్ అలాగే డ్రాగ్ చేసుకుంటాం, మనకి టెస్ట్ అనేది ఇటు నుంచి టైప్ అవుద్ది. చూసారు కదా, ఇవి కూడా డిలీట్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేటప్పటికి పాత్ టైప్ టూల్. ఇదేంటంటే మనకి నచ్చినట్టుగా డ్రా చేసుకొని ఇప్పుడు మీరు టైప్ చేశారంటే మనకి వర్డ్స్ అనేవి టైప్ అవుతాయి. చూసారు కదా. చూడండి ఇది వచ్చేటప్పటికి వెర్టికల్ పాత్ టైప్. చూసారు కదా. చూడండి మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ నాకు నచ్చినట్టుగా డ్రా చేశాను. ఇప్పుడు టైప్ చేశారంటే మనకి ఆ పాత్ ఎలా ఉందో దాన్ని బట్టి రన్ అవుద్ది. చూసారు కదా, మనకి పాత్ ఎండింగ్ వరకు రన్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెన్ టూల్. చూడండి ఈ పెన్ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఏమైనా డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేసి అది హైలైట్ చేసుకోవాలన్నా హైలైట్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ క్లోజ్ కొట్టానంటే ఈ స్టార్ సింబల్ అనేది రన్ అవుద్ది. చూసారు కదా, ఇక్కడ మనకి స్టార్ అనేది యాడ్ అవుద్ది. ఇలాగ మీకు నచ్చినట్టుగా పెన్ టూల్తో డ్రా చేసి మనం అప్లై చేసుకోవచ్చు. కర్వ్స్కి యూస్ చేయొచ్చు, అలాగే ఏమైనా బాక్సెస్ కావాలన్నా బాక్సెస్ కింద అప్లై చేయొచ్చు. ఇలా మనం రన్ చేస్తాం. చూడండి దాని పక్కన మనకి డిలీట్ యాంకర్ పాయింట్ అని ఉంది కదా. ఇదేంటంటే మనం యాంకర్ పాయింట్లు డిలీట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి బాక్సుల కింద కనబడుతున్నాయన్నీ యాంకర్ పాయింట్లు. ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ యాంకర్ పాయింట్ అనేది డిలీట్ అయిపోద్ది. అదే యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని యాంకర్ పాయింట్లు కావాలో యాడ్ చేసుకుంటాం. చూడండి దీని పక్కన కన్వర్ట్ యాంకర్ పాయింట్ అని ఉంది కదా. ఇదేంటంటే మన యాంకర్ పాయింట్ల దగ్గర మనం చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు. అలాగే చూడండి సపోజ్ చూడండి ఇలా డ్రా చేశా, దీనికి ఒక యాంకర్ పాయింట్ యాడ్ చేసాం మధ్యలోకి. ఇప్పుడు ఈ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసామంటే ఇది మనకి స్టిఫ్ లైన్ కింద చేంజ్ అయిపోద్ది. చూసారు కదా స్టిఫ్ లైన్. ఇక్కడ మనం మోడిఫై చేసుకోవచ్చు, ఇలా స్టిఫ్ లైన్ల కింద చేంజ్ చేయొచ్చు. ఇలా మనం కన్వర్ట్ యాంకర్ పాయింట్ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయండి. రెక్టాంగులర్ టూల్ అని, రౌండెడ్ కార్నర్ రెక్టాంగులర్ టూల్. ఈ టూల్స్ అన్ని మనకి సిమిలర్ గానే ఉంటాయి. మనకి రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇలా డ్రా చేసామంటే మనకి రెక్టాంగులర్ బాక్స్ వచ్చింది. ఇందా నేను చెప్పిన ప్రాపర్టీస్ అన్ని సేమ్ అలాగే ఉంటాయి. ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా. అలాగే మీరు గ్రేడియంట్లు ఇవన్నీ అప్లై చేయాలంటే ఇందా నేను చెప్పాను కదా, సేమ్ ఆప్షన్స్ నేను సాలిడ్లో పెడుతున్నాను. చూడండి అలాగే ఇవి కూడా మనకి సేమ్ అంతే, డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ మనం అవసరానికి తగ్గట్టుగా యూస్ చేసుకోవచ్చు. చూడండి మనకి పాత్ కావాలంటే పాత్. చూడండి ఇక్కడ ఉన్న డిజైన్స్లో మీకు దేంట్లో అయినా ఒక ఫోటో ఇంపోర్ట్ అవ్వాలి అంటే మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇందా మనం టెక్స్చర్ అనే ఆప్షన్ చూసాం కదా. చూడండి ఫిల్లో టెక్స్చర్లోకి వెళ్ళి చూసారు కదా, మనకు ఆటోమేటిక్గా ఫోటో అన్నది ఇందా తీసుకున్నాం కాబట్టి ఇంపోర్ట్ అయిపోతుంది. కేవలం మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో అనేది తీసుకోవచ్చు. దీన్ని మనకి నచ్చినట్టుగా మోడిఫై చేసుకోవచ్చు. అంటే అలాగే మనం ఒక ఫోటో ఇంపోర్ట్ చేయాలంటే చూడండి బ్యాక్ ఉన్న టైటిల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి గ్రాఫిక్ అని ఉంటుంది, ఇన్సైడ్ గ్రాఫిక్. ఇందులో మీరు ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నారంటే ఇది మనకి టైటిల్స్లోకి వచ్చింది. ఇక్కడ మళ్ళీ మీరు మోడిఫై చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అలైన్మెంట్స్ ఉన్నాయి. ఈ అలైన్మెంట్స్ గురించి చూద్దాం. మనం తీసుకున్న ఈ రెక్టాంగులర్ బాక్సెస్కి అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నేను మీకు మెయిన్గా యూజ్ అయ్యేది టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ మీద చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు ప్రతాప్ వర్మ అని ఉంది కదా, ఇది ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేస్తే నాకు ఒక కాపీ వచ్చింది. దీని కలర్ చేంజ్ చేసేద్దాం. చూడండి కలర్ చేంజ్ అయింది. అలాగే సైజ్ కూడా తగ్గిద్దాం. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని మన కార్నర్లో డ్రాగ్ చేసామంటే మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా సైజ్ తగ్గుద్ది. ఇప్పుడు మీరు ఈ రెండు టెస్టులని సెలెక్ట్ చేయడం ఇక్కడ అలైన్ అన్నది హైలైట్ అవుద్ది. ఇందా మనం టెస్ట్లో చూసాం కదా, పైన మనకి లెఫ్ట్, సెంటర్ అలాగే రైట్. ఇది మనం బాక్సులకి అప్లై చేయాలన్నా అప్లై చేయొచ్చు. అలాగే మనకి టెస్ట్కి కూడా సేమ్ అలాగే అప్లై అవుద్ది. ఇక్కడ క్లిక్ చేశానంటే మనకి లెఫ్ట్ని బేస్ చేసుకొని వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేశానంటే మిడిల్ని బేస్ చేసుకొని వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేశానంటే రైట్ని బేస్ చేసుకొని వచ్చుద్ది. అలాగే నేను చూడండి టెస్ట్ అనేది ఇటు మూవ్ చేస్తున్నాను. ఈ రెండు టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను వెర్టికల్ టాప్ అన్నాను అనుకోండి, ఈ లైన్ని బేస్ చేసుకొని టెస్ట్ అనేది పైకి మూవ్ అవుద్ది. చూసారు కదా. అదే నేను మిడిల్ అన్నానంటే ఈ టెస్ట్లో ఉన్న మిడ్ పాయింట్ని బేస్ చేసుకొని ఇది మిడిల్లోకి వచ్చుద్ది. అదే కిందకి అన్నానంటే బాటమ్ని బేస్ చేసుకొని వచ్చుద్ది. సేమ్ అలాగే మనకు బాక్సెస్కి కూడా అప్లై అవుద్ది.
చూడండి ఇది కాపీ తీసుకుంటున్నా, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసా, సైజ్ తగ్గిస్తున్నా చూడండి. అలాగే ఇంకో బాక్స్ కూడా తీసుకుందాం, ఈసారి మూడింటి మీద అప్లై చేసి చూపిస్తున్నా చూడండి. ఈ 3 ఉన్నాయి కలర్లు కూడా. త్రీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను వెర్టికల్ టాప్ అన్నా అంటే 3 టాప్ పై పొజిషన్కి వస్తున్నాయి. అదే నేను వెర్టికల్ సెంటర్ అన్నా అంటే సెంటర్. అదే నేను వెర్టికల్ బాటమ్ అన్నా అంటే కింద బాటమ్ లైన్ బేస్ చేసుకొని బాటమ్ టచ్ చేస్తాయి. అలాగే వెర్టికల్ లెఫ్ట్ అన్నా అంటే ఈ 2 బాక్సులు కూడా ఈ కార్నర్లో లెఫ్ట్ బార్డర్ను బేస్ చేసుకొని యాడ్ అయిపోతాయి చూసారు కదా. అదే మిడిల్ అన్నా అంటే మిడ్ పాయింట్ బేస్ చేసుకొని వస్తాయి. రైట్ అన్నా అంటే రైట్ సైడ్ చూసారు కదా. చూడండి ఈ సెంటర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి టెస్ట్ ఎక్కడ ఉన్నా అలాగే ఈ బాక్సెస్ ఎక్కడ ఉన్నా మనకి సెంటర్కి రావాలి అంటే సెంటర్ అనేవి యూస్ చేస్తాం. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పుడు డిస్ట్రిబ్యూట్. ఇదేంటంటే చూడండి ఇక్కడ నాకు స్పేసింగ్ ఉంది, స్పేసింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. నాకు మూడింటికి ఒకే స్పేసింగ్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హారిజంటల్ ఈవెంట్ స్పేసింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి మధ్యలో ఉన్న స్పేస్ అనేది పర్ఫెక్ట్గా మూడింటికి ఒకే స్పేస్ ఉంటుందండి. చూడండి అదే నేను ఈసారి నాకు పైనుంచి కూడా కావాలనుకోండి 3 సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ నాకు వెర్టికల్ ఈవెంట్ స్పేసింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశానంటే మనకి స్పేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా. చూడండి ఇందాక నేను ఫైనల్గా ఒక బేసిక్ యానిమేషన్ చెప్తా అన్నా కదా, ఇక్కడ మనకి క్లిక్ చేయగానే మనం ప్రెజెంట్ అయితే స్టిల్ యూజ్ చేస్తున్నాం. నేను ఫస్ట్లో ఏం చెప్పాను, రోల్ అన్నాం అంటే మనకి మూవీ ఎండింగ్ తర్వాత ఒక టైటిల్స్ అనేవి వెళ్ళడానికి రోల్ యూజ్ చేస్తూ ఉన్నాం కదా. అలాగే ఇక్కడ క్రాల్ లెఫ్ట్ క్రాల్ రైట్ ఉంది, ఈ ఆప్షన్ గురించి చూద్దాం. చూడండి ఫస్ట్ నేను చూడండి ఇదంతా డిలీట్ చేసుకొని టెస్ట్ ఒకటి ఉంచుకుంటున్నా. నేను నోట్ ప్యాడ్లోంచి కొంచెం టెస్ట్ తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ వరకు టెస్ట్ తీసుకున్నా, కాపీ. నాకు ఈ ఫాంట్లో రావాలి కాబట్టి ఇది ఎలాగే ఉంచి కట్ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నా. కంట్రోల్ V. చూడండి ఇలా సెట్ చేసుకున్నా. నాకు వీడియో కూడా హైలైట్ అవ్వాలి, వీడియో కూడా ఇలా పెట్టుకున్నా. చూడండి ఇక్కడ మీరు ఒకవేళ కలర్ హైలైట్ అవ్వట్లేదు, కలర్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోండి, వైట్లో పెట్టుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మార్చుకోండి. ఇక్కడ రోల్ అని ఉంది కదా, ఈ రోల్ పెట్టి ఇక్కడ స్టార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ఎండ్ ఆఫ్ ద స్క్రీన్ పెట్టుకోండి. మీరు ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఈజ్ ఇన్ 1 పెడుతున్నా, ఈజ్ అవుట్ కూడా 2 ఇస్తున్నా, ఓకే అంటున్నా. చూడండి నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేస్తున్నా. ఇక్కడ నుంచి ప్లే చేస్తున్నా. నాకు కొంచెం స్పీడ్ కావాలి, ఈ సైజ్ తగ్గించుకుంటున్నా. చూడండి ఒకవేళ నాకు ఇదే మూవీ ఎండింగ్ అనుకోండి, నాకు వీడియో కూడా ఒపాసిటీ తగ్గాలి కదా. దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు తీసుకున్నది ఎంతవరకు ఉందో దాని వరకు వీడియో కూడా కట్ చేసుకోండి. కంట్రోల్ K అంటే మనకి కట్ అవుద్ది. అలాగే నాకు ఇక్కడికి కూడా కంట్రోల్ K. చూడండి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళండి. వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకొని నాకు ఇక్కడ ఒపాసిటీ అనేది 100 ఉండాలి. దానికోసం ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒపాసిటీ అనేది 0లోకి వెళ్ళిపోవాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని 0లో పెట్టుకోండి. ప్లే చేస్తున్నా. చూడండి మనకి ఎండ్కి వెళ్ళే కొద్దీ మనకి ఒపాసిటీ అనేది తగ్గుద్ది. అలాగే నేమ్స్ కూడా పైకి వెళ్ళిపోతాయి. చూడండి ఈ నేమ్స్ అనేవి నాకు ఈ లెఫ్ట్లో వస్తున్నాయి, ఇక్కడ కాదు నాకు మధ్యలోకి కావాలి అంటే ఏం లేదు, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని మనకి ప్రాజెక్ట్ ప్యానల్లో దీన్ని డబుల్ క్లిక్ చేయండి, మనకి సెలెక్ట్ అవుద్ది. మీకు నచ్చిన చోట సెట్ చేసుకొని ప్లే చేశారంటే మనకి ప్లే అవుద్ది. చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టెస్ట్ను కూడా డిలీట్ చేసుకొని ఇప్పుడు వచ్చేటప్పటికి చూడండి రోల్ గురించి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పుడు క్రోల్ లెఫ్ట్ క్రోల్ రైట్. ఈ ఆప్షన్స్ దేనికని చెప్పాను, ఏవైనా న్యూస్ ఛానల్లో కింద న్యూస్ స్క్రోల్ అవ్వాలంటే ఈ ఆప్షన్స్ యూస్ చేస్తాం. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి కావాలంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి కావాలంటే రైట్ సైడ్. చూడండి ఫస్ట్ నేను క్రోల్ లెఫ్ట్ పెట్టుకొని ఓకే అంటున్నా, నాకు టెస్ట్ కావాలి. చూడండి ఈ న్యూస్ వరకు స్క్రోల్ అయ్యేలా చేద్దాం. కాపీ పేస్ట్.
ఇప్పుడు క్లోజ్ చేయండి. చూడండి ఇప్పుడు మనం ప్లే చేసినా మనకి టెస్ట్ అనేది ఇలాగా స్క్రోల్ అవుద్ది. అదే మనకి రైట్ నుంచి కావాలంటే ఇటు సైడ్ నుంచి స్క్రోల్ అవుద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రీమియర్ క్లాసెస్ వీడియో లింక్స్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి. నా వీడియోలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.